నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మంత్రి గారు మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు ఒక బీసీ మంత్రిగా మీకున్న పోర్ట్ఫోలియో ఏంది అధ్యక్ష? జిమ్మలు, కోళ్ల పెంపకాలు, మీరు మంచి పోర్ట్ఫోలియో అడగొచ్చు కదా అధ్యక్ష. ఇది ఏం అధ్యక్ష మీరు బీసీ? సార్ మేము స్ట్రాంగ్గా we take offense in his statement, Adhyaksha. Every portfolio is important. All portfolios are important. Sir, you are criticizing the people who ekes a livelihood on these portfolios, Adhyaksha. ఏ వాపస్ తీసుకోవాలి అధ్యక్ష. ఒక బీసీ మంత్రి గారిని పట్టుకొని దానిపై ఆధారపడి ఉన్న లక్షలాది మంది జనానికి సంక్షేమానికి ఆలోచన చేస్తా ఉన్న మంత్రి గారిపై ఆధారపడిన ప్రజలందరినీ కూడా ఇదంతా కూడా ఆ విధంగా మాట్లాడటం అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు తప్పకుండా సభకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు పోర్ట్ఫోలియోల విషయంగా ఇంత చులకన మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఏ పోర్ట్ఫోలియో కన్నా ఇది ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, అది అన్ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంటుంది అధ్యక్ష. ఏం అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ అధ్యక్ష? కోళ్ళని అంటున్నాడు సార్. కోళ్ళ మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు కానీ ఉపాధి పొందేవారిని కానీ దానికి సంబంధించిన ప్రొఫెషన్లో ఉన్నవారు అందరికీ సంబంధించిన వాటిపైన కూడా అంత చులకన ఎందుకు అధ్యక్ష? ఒకరు వారికైతే మహిళల పరంగా చులకన, వీరంటే ఓబీసీల పరంగా చులకన. ఏంది అధ్యక్ష, ఏంది ఇది? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఓబీసీలు అంటే కూడా లెక్కలేదు ఇరుకు. ఏంది అధ్యక్ష? అధ్యక్ష, శ్రీధర్ బాబు గారు చాలా తెలివిగా సబ్జెక్ట్ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వయంగా ఈరోజు ఈ ఫిషరీస్ మినిస్టర్ గారే నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏందని చెప్పి మీడియా వాళ్ళతోటే నేను ఏం పని చేయాలా, నాకున్న లిమిటేషన్స్ ఏందని చెప్పేసి బాధపడ్డటువంటి అంశం మాత్రం చెప్తా ఉన్నాను. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను. 42% ఇతనే బార్ క్యూ సార్ హమారా తో ఆన్సర్ సునియే అధ్యక్ష. రాంగ్ అధ్యక్ష. నేను మీడియాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను చిన్ననాటితనంలో ఏ కష్టం చేసినో, నేను చిన్నప్పుడు ఏ కష్టాలు పడి పైకొచ్చినో అదృష్టం చూడండి, నాకు ఆ పోర్ట్ఫోలియో రావడం ఆ డిపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ చేయడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా మార్చిన అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష 100% అధ్యక్ష. ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఈ 72 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన ఆ కులానికి సంబంధించిన వ్యక్తికి చేపల శాఖ రావడం ఇది మొదటిసారి అధ్యక్ష. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు వారు మాట్లాడినందుకు నేను 42% మంది బీసీలకు ఎందుకు మీరు మినిస్ట్రీ ఇవ్వలేదంటూనే అడిషనల్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు అధ్యక్ష. వారికి ఇవ్వడం సంతోషము. వారికి ఆ పోర్ట్ఫోలియోతో పాటు ఈరోజు వారికి అడిషనల్ పోర్ట్ఫోలియో, మరి ఎడ్యుకేషన్ ఉన్నది, వారు మంచి చదువుకున్న వారు ఒక క్రికెటర్, వారు రంజీ ట్రోఫీ ఆడినటువంటి ఒక క్రికెటర్, ఒక మంచి చదువుకున్న వ్యక్తి. వారికి ఎందుకు ఎడ్యుకేషన్ ఇవ్వద్దు అధ్యక్ష? వారికి ఎందుకు హోమ్ ఇవ్వద్దు అధ్యక్ష? రెవెన్యూ ఎందుకు ఇవ్వద్దు అధ్యక్ష? వారికి మంచి పోర్ట్ఫోలియో ఇస్తే తప్పేమున్నది? అడిషనల్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు కదా, తప్పేమున్నది అధ్యక్ష? మేము అడిగేదంటే తప్పేమని ఉన్నదా అధ్యక్ష? ఈరోజు కమిషన్ల కోటాలో ఈరోజు ఈ రాష్ట్రంలో కమిషన్ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా సూచనలు ఇచ్చారు. మేము అడుగుతా ఉన్నాం, మా ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈరోజు కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో ఉన్నారు. సంజయ్ గారు ఏం శాఖ ఇచ్చారు అధ్యక్ష? ఇచ్చారు, అది కూడా హోమ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. కేబినెట్ మంత్రి ఎందుకు ఇవ్వలేదు? లేకుంటే హోం మంత్రి నేరుగా ఎందుకు ఇవ్వాలి? మేము అడుగుతలేము అధ్యక్ష. ఇట్స్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆ విధమైన పోర్ట్ఫోలియో ద్వారా వారు ఏదో సాధించవచ్చని వారిపైన నమ్మకంతో ఇచ్చారు. మరి మీరు ఒక పక్షాన ఎవరికి ఇచ్చారు అధ్యక్ష కేబినెట్ మినిస్టర్ హోదా? ఇక్కడ ఉన్న బలహీన వర్గానికి సంబంధించిన మీ పార్లమెంట్ సభ్యుడికి, మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి మీరేమిచ్చారని అడుగుతా ఉన్నాము మహేశ్వర్ రెడ్డి గారిని. ఈరోజు ఈ భారతదేశంలో గత చరిత్రలో ఎన్నడూ లేనని విధాన్ని ఈరోజు హైయెస్ట్ నంబర్ ఆఫ్ బీసీలకు మంత్రి పదవి ఇచ్చి హైయెస్ట్
క్యాబినెట్ మినిస్టర్స్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడగానే 3 మంత్రులు లేచారు అధ్యక్ష. ఈరోజు అవినీతి మీద మాట్లాడుతున్న సందర్భంగా వారు జీర్ణించుకోలేక ఒక్కరు గారు ఇద్దరు గారు ముగ్గురు మంత్రులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవినీతి కుంభకోణాల మీద వీరికి మాట్లాడడానికి ఇంట్రెస్ట్గా లేదు కాబట్టి ఈరోజు నన్ను ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఏ పరిస్థితి ఉంది రాష్ట్రంలో అంటే అధ్యక్ష, ఏ కాంట్రాక్టర్లు అయితే ఈరోజు గుళ్ళు బళ్ళు కట్టారు, ఏ కాంట్రాక్టర్ అయితే రోడ్లు వేశారో ఆ కాంట్రాక్టర్ల బిల్లుల కోసం ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు కూర్చొని బైఠాయించి ధర్నా చేసే దుస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నదంటే గతంలో ఏ రోజు లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఒక విషయం చూస్తే అధ్యక్ష, ఈరోజు మంత్రుల మధ్య మంటలు, నేను దాని గురించి లోతుగా వెళ్ళను అధ్యక్ష. ఎందుకంటే అది అందరికీ తెలుసు అధ్యక్ష. ఒక మంత్రి గారి కూతురే ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిందనో లేకుంటే మంత్రుల మధ్య కొట్లాడనో దాని గురించి నేను మాట్లాడను అధ్యక్ష. ఎందుకంటే అది అందరికీ తెలిసిన అంశం కాబట్టి నేను ఆ విషయాలలో మాట్లాడిన అధ్యక్ష. ఈరోజు ఒక మంత్రి గారి పిఎన్ని బంధుకు ముందర పెట్టుకొని గన్ను ముందర పెట్టుకొని మాట్లాడినటువంటి దుస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డదంటే ఇంతకన్నా దుస్థితి ఏమున్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నిజాయితీకి తావులేదు అధ్యక్ష. ఈరోజు పరిస్థితి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ లాంటి వ్యక్తి, ఒక సీనియర్ ఆఫీసర్ ఈరోజు తట్టుకోలేక రాజీనామా చేశారంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి. అధ్యక్ష, ఇవాళ బీసీల గురించి చెప్తున్న ఆయన, రాష్ట్రంలో ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే తీసేసి అప్పర్ క్యాస్ట్ ఇచ్చిన ఆయన కనీసం ప్రతిపక్ష హోదా కూడా బీసీకి ఏనోళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మా బీసీ బిడ్డ ఒక మంత్రి అయితే శాఖను మంత్రి తక్కువ చేస్తున్నాడు అంటే గొర్రెలు బర్రెలు అంటే అంత చులకనా? ఒక కేంద్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు రాష్ట్రం నుంచి మేము కడుతున్నటువంటి పన్నులు కనీసం రాష్ట్రానికి ఇవ్వకుండా వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలకు పెద్దపీట వేసి తెలంగాణకు మొండి చేయించి ఇవాళ మా గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన నాయకుడు ఒక బీసీ మంత్రి గురించి కూడా ఆయన మాట్లాడింది వాపసు తీసుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ ఉంటే ఓర్వలేక ఎలక్షన్లప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కోసం ఇలా ఒక బీసీ బిడ్డను తొలగించినటువంటి మీ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక విలువలేదు. ఇలా మా ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ ఉన్న బీసీల కోసం 42% ఇలా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అవకాశం ఇచ్చిండు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో జనరల్ స్థానంలో కూడా బీసీలకు పెద్దపీట వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మా రాహుల్ గాంధీ ఆలోచన మా ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ భారతదేశానికి కూడా మొదలైంది. ఇలా మీ మోడీ గారు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా జలగణంలో కులగన పెట్టిండు. ఇది ఆదర్శం కాదా భారతదేశం తెలంగాణ? మా ముఖ్యమంత్రి ఇలా భారతదేశానికి ఆదర్శంగా 1931లో కులగణన అయితే మొన్న మా భారతదేశ రాష్ట్రంలో కులగణను ఇలా మీ మోడీ ఆదర్శంగా తీసుకుండు. దీన్ని మీరు పరిగణన తీసుకోవాలి. ఇలా మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన మాటలను ఒక బీసీ మంత్రి మీద మాట్లాడిన వాపసు తీసుకోవాలని చెప్పి నీకు సభ ముందు డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మీరే డివైడ్ చేస్తున్నారు. 4 సార్లు 5 సార్లు లేస్తున్నారు. ఈరోజు అధ్యక్ష బీసీ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తారు. నేను మరి వారి మంచి పోర్ట్ఫోలియోలు వారు చదువుకున్న వాళ్ళకు మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం తప్పేముంది, మంచి పోర్ట్ఫోలియో ఎందుకు ఇస్తలేరు అన్నాను, అది మాట్లాడాము. దాన్ని పక్కన పెడితే ఈరోజు నేను కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడితే ఇంతమంది లేచి మీద పడితే ఎట్లా అధ్యక్ష? వీరికి కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడాలంటే వారు తట్టుకోలేకపోతుండ్రు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఎందుకోసం మరి దాని మీద ఆన్సర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ లాంటి సీనియర్ ఆఫీసర్ ఎందుకోసం రాజీనామా చేయాల్సి వచ్చింది అధ్యక్ష? మీ పద్ధతి చూసి తట్టుకోలేక రాజీనామా చేస్తే దాని గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు అధ్యక్ష? ఈరోజు ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ కూడా ఈ రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసేటువంటి పరిస్థితి లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉన్నదని మాత్రమే నేను అంటున్నాను అధ్యక్ష. ఈరోజు చట్టసభల్లో అధ్యక్ష అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఉంటుంది, కానీ తెలంగాణలో ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, కరప్షన్ హౌస్ అధ్యక్ష. ఈరోజు 3 హౌజులు అయిపోయినాయి అధ్యక్ష. ఇక్కడ ఈ కరప్షన్ హౌస్ని దాటుకుంటేనే ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. ఈరోజు నేను చెప్పేటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈరోజు సీనియరు సిన్సియరు హానెస్ట్ ఆఫీసర్లు ఈ రాష్ట్రం నుంచి తప్పుకునేటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడ్డదో దాని మీద మీరు ఒకసారి మేధోమథనం చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒకవైపు భూ కబ్జాల పర్వం అధ్యక్ష, సామాన్యుడు సొంతింటి కళ ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్ల అధ్యక్ష బుల్డోజర్లతో కూల్చేస్తూ ఉన్నారు.
ఈరోజు ఆ భూములన్నీ జమ చేసి హైడ్రా పేరు మీదనో ఇంకొక పేరు మీదనో ఈరోజు మీరు కూల్చేటువంటి వేల కుటుంబాలను రోడ్డు మీద పడేసి ఈరోజు వేల మరి ప్లాట్లను మీరు జమ చేసుకొని ఎవరికి ఇద్దామనుకుంటున్నారు అధ్యక్ష, ఎవరి ఖాతాలో ఇద్దామనుకుంటున్నారు అధ్యక్ష, ఎవరికి రాసిద్దామనుకుంటున్నారు అధ్యక్ష, ఆ భూములన్నీ జమ చేసి ఎవరి కోసం జమ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఈరోజు సామాన్యుల ఇల్లు కూలగొట్టేసి ఆ భూములన్నీ జమ చేసి ఎవరికి పట్టాలు చేసి ఇద్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నారో ఒక్కసారి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వారి అర్థనాదాలు వినబడతలేవు అధ్యక్ష, వారి ఏడుపు వినబడతలేవు అధ్యక్ష. ఈ రకంగా ఈరోజు ఒక కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇదే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ఇదే ప్రభుత్వం వాళ్ళ దగ్గర హౌస్ ట్యాక్స్ తీసుకుంటుంది, ఇదే ప్రభుత్వం కరెంటు బిల్ తీసుకుంటుంది. అదే ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇల్లు కూలగొడితే ఆ కుటుంబం రాత్రికి రాత్రి ఎక్కడ పోతుంది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష, దానికోసం సమాధానం చెప్పరు అధ్యక్ష. ఈరోజు ఎవరి కోసం జమ చేస్తున్నారు, ఈ భూములు ఎవరి కోసం జమ చేస్తున్నారు అధ్యక్ష? అంటే ఇండ్లు కూలగొట్టా దేం చేసి అంటే పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి మీరు ఎవరి కోసం జమ చేస్తారు ఇల్లు? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు అధ్యక్ష, ఇల్లు కూలగొట్టకుండా గతంలో కూడా ఇంతకుముందు ఉదయం డిబేట్ జరిగేటప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ముందు మేము ఒకలాగా అనుకున్నాం, తర్వాత ఒక ఇల్లు కూడా కూలగొట్టకుండా దాన్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నాం. అంతలోపల ఎలక్షన్ వచ్చి చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు నా సోదరుడు మాట్లాడుకుంటూ ఇల్లు కూలగొడితే ఎటు పోవాలి, ట్యాక్సులు కట్టించి అంతా కట్టించి, మరి ఇదే మాట మరి గుజరాత్లో సబర్మతి నది మీద కట్టినటువంటి నది మీద నేను మొన్న పోయి అడిగిన అధ్యక్ష, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలిపించి అడిగితే ఎన్ని అంటే 10,000 కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించి చేయాల్సి వచ్చింది, వాళ్ళకు ప్లాట్లు ఇచ్చేయాల్సి వచ్చిందని. మరి ఆడ గుజరాత్లో కట్టుకోవచ్చు, మన మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకోవద్దా అధ్యక్ష? మరి ఆడ చేస్తేనేమో సంసారం అవుతుంది, ఈడ చేస్తుంది విభచారం అవుతుంది అధ్యక్ష. ఏంటిది అలాంటి సుందర నగరం? మరి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉదయం ఏం మాట్లాడారు, దాదాపు 1,00,000 మంది ఎఫెక్టెడ్. మరి 1,00,000 మంది ఎఫెక్టెడ్ అయ్యేటువంటి ఆ మూసీలో మరి వాళ్ళ జీవన విధానాన్ని అట్లనే వదిలిపెడదామా? ఆ దోమలకు, ఆ మురుగుకు, ఆ వాసనకు వాళ్ళ బతుకులను అట్లే వదిలిపెడదామా? దీనికి కూడా కొన్ని గైడ్లైన్స్ తీసుకొని ఖచ్చితంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన మధ్యలో పోతున్నటువంటి జీవ నదిని ఖచ్చితంగా మనం పునర్జీవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఏ మాదిరిగా అయితే సబర్మతి నది మీద కట్టారో ఆ మాదిరిగానే మనము ఈ విధంగా మన హైదరాబాద్లో నడిగడ్డలో పోతున్నటువంటి మూసి మీద కూడా కట్టాల్సిన అవసరం ఉంది. పేదోళ్ళ జీవితాలని కూడా వాట్ బెస్ట్ ఒకవేళ ఏమైనా మనం అక్కడ తీయగలిగితే ఎంత తక్కువ తీసి మనం ఆ నది నిర్మాణం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ నుంచి కింద నల్గొండ వరకు కూడా పోయి సస్యశ్యామలమయ్యి ఈ మురుగు మధ్యలో, ఈ కంపు మధ్యలో లేదా దోమల మధ్యలో బతుకుతున్న వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపడానికి ఒక ప్రక్షాళన కార్యక్రమం తీసుకుంటే అధ్యక్ష, వాళ్ళు తీసుకున్నప్పుడేమో అది కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా జీవితాలు బాగు చేద్దామని ఒక మంచి ఆలోచన చేస్తే ఈరోజు మాట్లాడడం ఎంత విడ్డూరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను అధ్యక్ష. సబర్మతి మీద వారు స్టడీ చేయాలి అధ్యక్ష. అది పీపీపీ మోడల్లో ఏ రకంగా ఎంతమంది మరి ముందుకొచ్చి, ఏ రకంగా వాళ్ళంతా ముందుకొచ్చి మరి వాలంటీర్గా ముందుకొచ్చి అది దాని డెవలప్మెంట్ కోసము మరి అందరూ కలిసికట్టుగా చేశారో, ఒక కన్సెన్సస్తో చేశారో, అలాంటి కన్సెన్సస్ ఇక్కడ లేదు అధ్యక్ష. ఇక్కడ రాత్రికి రాత్రి పేదవాళ్ళ ఇళ్లను అడ్డగోలుగా గులగొడుతూ ఈరోజు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మీరు కన్సెన్సస్ లేకుండా, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వకుండా, ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వకుండా, మీరు R&R మరి ప్యాకేజెస్ ఇవ్వకుండా మీరు ఇష్టానుసారంగా మీరు డ్యామేజ్ ఇల్లు గులగొట్టేసి చేసుకునేటువంటి నిర్ణయాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు చేసేటువంటి ఈ నిర్ణయం వల్ల, రాత్రికి రాత్రి ఆలోచన వల్ల ఈరోజు కొన్ని వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డి, అట్టడుగు బడుగు బలైన వర్గాలు పేద కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయని మాత్రమే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను అంతే కదా అధ్యక్ష, ఈరోజు మీరు చేసేటువంటి ఈ చర్యల వల్ల ఈరోజు ఒకవైపు RR ట్యాక్సుల వల్ల రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా అట్టుడికిపోతూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకటే నిమిషం సార్, నేను మహేశ్వర్ రెడ్డి గారికి మేమందరం కూడా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం అధ్యక్ష అంటే, పాపం ఆయన చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాడు, ఆందోళనతో మాట్లాడుతున్నాడు. 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళా 3 నిమిషాలు మాట్లాడడానికి ఆస్కారం ఇస్తా ఉన్నాం. ఫస్ట్
ఎందుకంటే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, బడే బాయ్ చోటే బాయ్ మీరు చేసిర్రు. బడే బాయ్ అనే మీనింగ్ అధ్యక్ష, ప్రైమ్ మినిస్టర్ను బడే బాయ్ అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా చోటా బాయ్లా ఉంటారని అర్థంతో మా ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేసిండ్రు. దాన్ని మీరు 2014 నుంచి 2022 వరకు కలిసి మెలిసి తిరిగిన అంశం. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు పక్కనున్న కాదు, మహేశ్వర్ రెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ పక్కన వెనుక నుంచి కొంతమంది ఇన్పుట్ ఇస్తూ ఉన్నారు. అటు రైట్ సైడు మీ ఏమంటారు స్నేహపూర్వక పార్టీ వారికి సంబంధించిన మిత్రులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆ బంధముని నుంచి కొద్దిగా దూరంగా అండి సార్. మీ 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 ఇండిపెండెంట్ వ్యూస్ చెప్పండి, మేము వింటాం. వారు ఏం మాట్లాడినరో మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడినరో మూసి గురించి అదే మాట్లాడుతున్నారు. వారు వేరే ఇతర అంశాల విషయంలో ఏం మాట్లాడినారు మీరు అదే మాట్లాడుతున్నారు. అంత బాండింగ్ అవసరం లేదు సార్. చాలా సంవత్సరాలు మీరు నడిచిండ్రు. ఆ విధంగా కాకుండా దయచేసి చెప్తా ఉన్నాను సార్, ఇట్ ఈज 1 घंटे से ज्यादा ले लिए सब. अभी कंक्लूड कर दीजिए सब, कंक्लूड कर दीजिए. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో నేనేం మాట్లాడాను అధ్యక్ష, ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ ఒక అంశం మాట్లాడారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు మన లైటర్ వ్యూలోనే చెప్పారు. నవ్వుతూ ఒక ముచ్చట చెప్పిండు, సత్యనంక ఎవడు పైసలు పట్టకపోడు, ఆర్టీజీఎస్లు అక్కడ ఉండవు అని అన్నది అధ్యక్ష. అంటే మాకు తెలిసిన ఆర్టీజీఎస్ అధ్యక్ష ఇది రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అనేది మాకు తెలుసు. కానీ ఇది మాత్రం రేవంత్ గాంధీ సెటిల్మెంట్ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఈ రేవంత్ గాంధీ సెటిల్మెంట్లో పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఒక ఏటీఎంగా మారిపోయినారు. పాపం దాంట్లో ఏటీఎంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఈ కాంట్రాక్టర్ దగ్గర నొక్కేసినటువంటి డబ్బు అంతా కూడా ఢిల్లీకి మూటలు కడుతూ మీరు తీసుకపోతూ ఈరోజు హౌస్ కు ఒక వాల్యూ హై. ఫస్ట్ మొదలు ఈ సభలో లేని వాళ్ళ పేర్లు తీయద్దు, దయచేసి రికార్డును తొలగించండి. ఈరోజు తీసేయండి, అవి కూడా తీసేయండి. ఎంతసేపు ప్రసంగముల పసలేక గాలి మాటలు మాట్లాడుతూ అసత్య దూరం మాట్లాడుతూ, అసలు వారు నిజంగా ఇప్పుడు మీ పార్టీలోనే ఒక మాట స్టార్ట్ అవుతుంది, ఈయన సభాపక్ష నాయకత్వానికి అర్హత లేదు, ఇది బీసీలకు మనం ముఖ్యమంత్రి స్థానం ఇది ఇవ్వడంతో నడతలేదనే చర్చ చెప్పారు సాబ్. ఒక్క మాటనన్నా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడితే అందరూ స్వీకరిస్తారు, ఇంక్లూడింగ్ మీడియాతో సహా. అసలు వారు మాట్లాడుతుంది ఏంది, ఒకసారి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, ఒకసారి ఆర్టీజీఎస్ అంటాడు, ఏ ఉద్దేశం కొద్ది మాట్లాడుతారు. అసలు మీరు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ఎంతసేపు పొద్దుగాల అటు గౌరవ సభ్యులు సభ్యుడి ఇన్వాల్వ్మెంటు వెనుక నుంచి ఒక ఫీడ్బ్యాక్ సెల్ఫ్ ఇంజన్ మాట్లాడలేరా సార్? అగో కాబట్టి తప్పక ఎక్స్ట్రా ఊరికి వెనకకే ఒకరు చిట్టిచ్చుడు నకలు మారకెళ్ళి అకలు అన్నట్టుగా అది కూడా చెప్తలేకపోతుండే ఊరికే. మీరు అధ్యక్ష మీరు చూస్తారు ఒకసారి వెనకకే ఆయన పాపం 10 సార్లు లేచి ఆయన ఏదో అందిస్తాడు, ఆ పక్క నుంచి ఏదో ఇస్తాడు, ఆ వెనక నుంచి వస్తా ఉన్నారు. మీరు మాట్లాడదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదైనా విమర్శ చేయదలుచుకుంటే ఆధారాలతో చేయండి. सबूत के साथ आप सरकार को बदनाम कर सकते, बगैर सबूत आप जितना बोलने का उतना बोले तो ये हाउस अलो नहीं करते अने మాట దయచేసి మీ ద్వారా చెప్పమని కోరుతాను. అధ్యక్ష ప్రజాపాలన అంటూ సంకల్ గుద్దుకున్నారు కదా అధ్యక్ష. మరి ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రజా దర్బారాన్ని పెట్టి ఎన్ని లక్షల ఫిర్యాదులు అందినాయి, ఎన్ని లక్షల ఫిర్యాదులలోకి వెళ్ళి ఎన్ని మీరు క్లియర్ చేసిండ్రు? మరి 65 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు కనీసం 6 సార్లైనా ప్రజాభవన్ వైపు కన్నెత్తి చూసిండు అధ్యక్ష. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్లు ఇప్పటివరకు క్లియర్ అయినాయి, ఎన్ని సాల్వ్ చేసిండ్రు, ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయో దాని మీద ఏమన్నా శ్వేతపత్రం విడుదల చేస్తారా అధ్యక్ష? ఈరోజు మీరు కేవలం ఏదో ఒకటి స్టార్ట్ చేయడం, ప్రజల్ని డైవర్ట్ చేయడం తప్ప సమస్యల పరిష్కారం మీద మీకున్న చిత్తశుద్ధి ఏందో కూడా ప్రజలకు తెలియజేయాలి కదా అధ్యక్ష. ఈరోజు హైదరాబాదు గ్లోబల్ సిటీ అన్నారు, ఇది ఒక గందరగోళ నగరంలాగా మారింది అధ్యక్ష. ఒకవైపు నగరం వరద గుప్పట్లో ఈరోజు దాదాపు 40% ఆఫ్ ద ఏరియా ఈరోజు మరి ముంపుకు గురవుతుంది హైదరాబాద్ అని చెప్పి చెప్తా ఉన్నాయి అధ్యక్ష సర్వేలు. ఈరోజు అధ్యక్ష కోర్ అర్బన్
రీజన్ ఎకానమీ అని చెప్పేసి పెద్ద పేర్లు పెడతా ఉన్నారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు వరద ఇక్కడ హైదరాబాద్ ముప్పుకు గురైతే, వరదకు గురైపోతే దీనికి కావాల్సిన రెమెడీస్ ఏంది, మరి దానికోసం ఏం ఆలోచన చేసిండ్రు? ఆలోచన చేయరు అధ్యక్ష. ఈరోజు ఊపిరి తీసుకునే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధ్యక్ష 339, దాదాపు బాదంపేటలో 432 తాకింది అధ్యక్ష. ఈరోజు మనం గాలి పీల్చుకుంటే దాదాపు 20 నుంచి 30 సిగరెట్లు తాగితే ఎంత విషమో అంత విషం హైదరాబాద్ గాలి పీల్చుకుంటే ఉన్నదంటే ఈరోజు దానికోసం ఆలోచన చేయరు అధ్యక్ష. ఈరోజు వీళ్ళు కేవలం ఒకటి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఇది గ్లోబల్ ప్రచారం కాదు అధ్యక్ష, గ్లోబల్ ప్రచారం ఇది. ఈ ప్రచారం చేసుకుంటూ ఈరోజు వీళ్ళు విదేశాలు తిరుగుతున్నారు తప్ప ఈరోజు వాస్తవంగా ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో ఏ పరిస్థితి ఉన్నదో, ఈ నగరంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎట్లా రెక్టిఫై చేద్దామో అన్న ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కేవలం ఈరోజు మీరు చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈరోజు 2026 మొదటి రోజు హైదరాబాద్ ప్రజలు 339 AQIతో మేల్కుంటే బాదంపేటలో 432తో ఉన్నదంటే మన పరిస్థితి ఏమున్నదో దాని గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి విద్యుత్ వేతలు సింగరేణి అంశంలో కూడా అధ్యక్ష అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే ఎండీలు చేంజ్ అవుతా ఉన్నారు. గతంలో మీరు అసలు ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటే ఉండదు అని చెప్పినటువంటి మీరు ఈరోజు పూర్తిగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ రాష్ట్రంలో 10 మినిట్స్ సార్, ఓన్లీ 10 మినిట్స్ సార్. ఈరోజు సింగరేణి అధ్యక్ష కార్మికుల చెమట అధ్యక్ష, ఈరోజు కార్మికుల చెమట పాలకుల కకుర్తితోటి ఈరోజు పూర్తిగా సర్వనాశనం అవుతా ఉన్నది అధ్యక్ష. ఈరోజు బొగ్గు గనుల్లో కింద వెళ్ళి ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి వాళ్ళు కార్మికులు పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఈ డబ్బు రేటు డైవర్ట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. మాట్లాడితే అక్కడ సింగరేణిలో అనేక మంది ఎండీలను చేంజ్ చేస్తారు అధ్యక్ష. మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండమని చెప్పి ఈరోజు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి మరి అనేక రకమైన కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. దాని మీద మాట్లాడరు అధ్యక్ష. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండదని CMDని పదే ఎందుకు మారుస్తూ ఉన్నారో కూడా దానికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా సర్పంచుల అధ్యక్ష పల్లె ప్రగతికి ఉరితాడుగా మారింది అధ్యక్ష. మాజీ సర్పంచులు ఈరోజు దిగిపోతే అధ్యక్ష వారికి రావాల్సినటువంటి బకాయిలు ఈ రోజు వరకు రాకుండా వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఎంతో మంది సర్పంచులు ఈరోజు మరి వారు ఉరి పెట్టుకొని వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మరి సర్పంచులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు ఎందుకోసమని ఆపుతా ఉన్నారు, ఎందుకోసం అని చెప్పి వారు ఇల్లు తాకట్టు పెట్టి బంగారం తాకట్టు పెట్టి చేసినటువంటి అనేకమైనటువంటి పనులు ఈరోజు ఎందుకోసం అని చెప్పి వాళ్ళు మరి వాటి బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఎందుకోసం అని చెప్పి వారు క్లియర్ చేస్తలేరు, దానికి కూడా మేము సమాధానం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం మాట తప్పింది అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు వారికి ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఇవ్వకుండా వారిని నమ్మబలికి ఓటు తీసుకొని ఈరోజు దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు బలిగొంటే ఈ రోజు వరకు కూడా ఆటో డ్రైవర్లకు మీరు ఇస్తామన్నటువంటి మరియు హామీని మాత్రం నెరవేర్చలేదు అధ్యక్ష. గల్ఫ్ కార్మికులు అధ్యక్ష కన్న తల్లి లాంటి రాష్ట్రాన్ని వదులుకొని వారు ఎక్కడో విదేశాలలో ఎంతో ఇబ్బంది పడి వారు ఎన్నో అవస్థలు పడుతూ ఉంటే వారిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కాపాడతలేదు అధ్యక్ష. చనిపోయి శవపేటికలే వస్తూ ఉంటే కూడా వాటిని సరిగ్గా మీరు పట్టించుకోకుండా మరి గల్ఫ్ కార్మికుల విషయం వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పింది కదా అధ్యక్ష. ఎందుకోసమని బోర్డు ఏర్పాటు చేస్తలేరు, ఎందుకోసమని 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషియా ఇస్తలేరు, మరి దానికోసం మరి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ల్యాండ్ ఆర్డర్ అధ్యక్ష ఏ గలత తెలంగాణ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9, 2023 నుంచి ఇవ్వలటి వరకు ఒక గల్ఫ్ కార్మికుడు చనిపోయి 5 లక్షల రూపాయలు రానోళ్ళుంటే వివరాలు ఇవ్వండి. నేను ఇయ్యాల కూడా కోరుతా ఉన్నా, ఎవరైనా సరే రాజకీయాలు లేదు, గల్ఫ్ కార్మికుల పట్ల పాపం వాళ్ళకు ఆయనకు మహేశ్వరుడికి ఏం చెప్పాలి అర్థం కాకపోతే తాపుకొని చిట్టు తెచ్చిస్తున్నారు. కాబట్టి గల్ఫ్ కార్మికుల కొరకు ఈ ప్రభుత్వం అడ్వైజరీ కమిటీ రిటైర్డ్ IAF ఆఫీసర్ వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఎక్కడ దేశంలో బయట గల్ఫ్లో ఇబ్బందులున్నా వెంటనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్లకు ఇస్తూ ఉంది. ఇంకెవరైనా నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఎవరైనా మిస్ అయి ఉంటే వాటి వివరాలు ఇవ్వండి. అక్కడ ఎవరైనా బందీలుగా చిక్కినా, ఎక్కడైనా ఇబ్బంది హెల్త్ పరంగా చిక్కుకున్నా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తూ ఉంది. అవసరమైతే రవాణా ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, లేదా ఆ నియోజకవర్గాల నాయకులు భరిస్తూ ఉన్నారు. ఆ విధంగా కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా నా నియోజకవర్గంలో తెప్పించుకున్నాం. ఊరికేనే కేంద్ర ప్రభుత్వం ఇది, కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక మంచి పాలసీ తీసుకొచ్చి బయట ఉన్న వాళ్ళ కొరకు సంక్షేమం కొరకు ఆలోచనలు చేయాల్సింది పోయి అందుకు సలహా చెప్పాల్సింది పోయి ఇక్కడ తప్పుడు అబద్ధ ప్రచారం చేయొద్దు.
వారు ఏది పడితే అది మాట్లాడితే ప్రతిసారి లేస్తే కూడా మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఊకే లేవడము ఆయన ఏదో మేము అడ్డుకుంటున్నట్టు కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన బాగా మాట్లాడిండు. నిన్న ఎవరో మాట్లాడితే 4 మంత్రులు అడ్డం వచ్చినట్టు మన వార్త వస్తుంది కావచ్చు అనే ఆలోచన బాబు ఊకే ఏదో విమర్శ చేస్తే మేము లేస్తున్నాం అనుకుంటే మేము నువ్వేమైనా మాట్లాడి మేము లేవమిగా. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా సార్థకత అర్థం ఊకే మాట్లాడి నువ్వుకేమి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడాలి. ఇంత పెద్ద అడ్వైజరీ కమిటీ వేసినాక కూడా వేయలేదంటే నేనేం చెప్పాలి ఇక. మా పొన్నమన్న దమ్ముకొచ్చిండు. అయితే ఈరోజు అధ్యక్ష లా అండ్ ఆర్డర్ అధ్యక్ష శాంతి భద్రత నిర్వహణ చాలా అధ్వానంగా ఈ రాష్ట్రంలో అధ్యక్ష. మొన్న మా శాసనసభ్యుడు కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారి మీద దాడి అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష వారిని పరామర్శకు వెళ్దామన్నటువంటి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడము, మా అధ్యక్షుని అరెస్ట్ చేయడము, మా ఎమ్మెల్యేని మా ఎంపీని అరెస్ట్ చేయడము. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు వారి క్యాంప్ ఆఫీస్ మీద దాడే కాదు అధ్యక్ష, హిందూ మహిళను వేధించినటువంటి ఒక అంశంలో కూడా మేము అక్కడికి మరి బాన్స్వాడ వెళ్తామంటే అక్కడ కూడా మనం అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేయడం అధ్యక్ష. కాంగ్రెస్ మరి గురైన బీజేపీ ఎమ్మెల్యేస్తో పాటు ఎంపీస్ని కూడా ఓకే సార్ కంప్లీట్ कर लीजिए सर. నాగర్ కర్నూలు జరిగిన ఒకటి జాతరలో అధ్యక్ష కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో ఒక పసికందు కూడా చనిపోయినటువంటి సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఈరోజు మరి ఈటల రాజేందర్ గారిని మరి అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలను అరెస్ట్ చేసి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మేము మా ఎమ్మెల్యేని పరామర్శనకు వెళ్ళనియరు. అక్కడ జరిగినటువంటి ఒక మహిళ మీద జరిగిన దాడి, ఒక పసికందు చనిపోతే ఆమెను పరామర్శనానికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళనియరు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అధ్యక్ష ఒక హోమ్ మినిస్టర్ లేక ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండి ఈరోజు లా అండ్ ఆర్డర్ ఇన్ ప్లేస్లో లేక ఈరోజు హైదరాబాద్ ఎక్కడ ఏం జరిగినా కూడా దాని మూలాలు హైదరాబాద్నే వస్తున్నాయనంటే, హైదరాబాద్ నుంచే మూలాలు వస్తున్నాయనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మరి ఉద్యోగ ఖాళీని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉన్నది అధ్యక్ష. అయినా కూడా ఇంకా ఉద్యోగ ఖాళీని భర్తీ చేయక మరి అక్కడ ఉన్నటువంటి షార్టేజ్ వల్ల కూడా మరి లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదా మరి దాని మీద కూడా మీరు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష సికింద్రాబాద్ నుంచి పాత బస్తీ దాకా కామారెడ్డి నుంచి నిర్మల్ దాకా గుళ్ళు గోపురాలని కూలుస్తూ ఉంటే, విగ్రహాన్ని పడగొడుతూ ఉంటే కూడా మన సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంటే కూడా దాని మీద కూడా ఆలోచన చేయకుండా మరి మైసమ్మ గుడి మీద జరిగిన దారుణం కానీ హిందువులైన మరి రక్తం మరిగిపోతూ ఉంటే కూడా మీరు ఇప్పటి వరకు వాటి మీద ఎందుకోసం అని చెప్పి చర్యలు తీసుకుంటలేరో దాని మీద మరి చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు మా బతుకులతో చెలగాట మారుతా ఉన్నాం. अभी नहीं सब वो टाइम होगा सर, 1.5 घंटा होगा. 2 मिनट में कंप्लीट करिए. కంక్లూడ్ కండి అధ్యక్ష. మొన్నటికి మొన్న ఎన్ఐఏ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒక ఉగ్రవాదిని పట్టుకుంటూ మొన్న నవంబర్లో హైదరాబాద్ ఒక డాక్టర్ని పట్టుకుంటే రిసిన్ అనే విషంతో కెమికల్తో అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి ఈరోజు బయటపడింది అధ్యక్ష. మరి ఈరోజు ఒకవేళ ఒకవేళ ఎన్ఐఏ వచ్చి ఇక్కడ పట్టుకోకుండా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉండేదో ఈరోజు ఒకసారి ఆలోచిస్తేనే భయం అవుతా ఉంది అధ్యక్ష. మరి లా అండ్ ఆర్డర్ ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దాపరించిందో ఎందుకోసం అని చెప్పేసి మరి కొంతమంది మరి కొన్ని పార్టీలకు భయపడేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారేదో కూడా మాకు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష పోలీస్ వ్యవస్థ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారింది అధ్యక్ష. పోలీస్ వ్యవస్థను మరి పూర్తిగా కంట్రోల్ చేసినట్టు ప్రభుత్వం ఎందుకోసమని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నదో, ఎందుకోసమని కొందరి చేతుల్లో అది ఒక కీలుబొమ్మగా మారిందో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష నిన్న పొద్దున జరిగినటువంటి జాతీయ గీతం జాతీయ గేయంని అవమానపరుస్తూ ఒక పార్టీ వాకౌట్ చేస్తుందంటే ఈరోజు స్పీకర్ గారు సుమోటోగా తీసుకొని వారి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదో దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. సాంబశివరావు గారు సాంబశివరావు సాబ్ 1.5 घंटा होगा सर, 1.5 घंटा होगा. सामबशिवराव साहब कंप्लीट कर लीजिए. అధ్యక్ష ఏ రాజ్యాంగాన్ని గౌరవించి ఏ రాజ్యాంగబద్ధంగా మనం ఈరోజు గెలిచి ఈరోజు చట్టసభలోకి వచ్చామో ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగం
వ్యతిరేకంగా ఈరోజు ఒక జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని అవమానపరుస్తూ వాకౌట్ చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఎందుకు చర్య తీసుకుంటలేరో, సుమోటోగా స్పీకర్ గారు ఎందుకు దాన్ని మరి విచారణ చేస్తలేరో మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని ఖండిస్తా ఉన్నాం. ఇది దేశ ద్రోహంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అంబశివర్ గారు సార్